లాభం పొందింది లేదు, అందరి కష్టాలు పడవలేదు. దగ్గర అట్లే ఉండాలి, తెచ్చుకుంటా లేకపోతే ముఖ్యంగా ఏవైతే 800 కోట్ల పనులు అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాడు. చివరిగా దీని గురించి వివరణ 250 కోట్ల రూపాయలతోటి ఇదే జఫర్గఢ్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నాడు. ఆగమేఘాల మీద రేవంత్ని తీసుకొచ్చిండు. ఇక రేపే ఎలక్షన్లు వస్తున్నాయని రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీ అన్నాడు. మొత్తము కరీంశ్రీలో చెప్పుకున్నాడు అన్నట్టు ఏంటంటే రాజయ్య ప్రజల పక్షాన్ని ఒక్కడే తిరుగుతున్నాడు, నువ్వు వెంటనే రావాలి, లేకపోతే అక్కడ ఆగమైపోయేటట్టుంటుంది అంటే ఆగమేఘాల మీద వచ్చిండు. ప్రజాపాలన అంటే ఎట్లుండాలి, మొత్తం కిలోమీటర్ దూరం డప్పులు కొట్టాలి, కోలాటం ఆడాలి, ఎగరాలి, దునకాలి, ప్రజలందరూ కూడా మెచ్చుకునేటట్టు ఉండాలి. ఊరు బయట సభ పెడతావు, డయాస్ వెనక హెలికాప్టర్ మీద దిగుతావు, ముందుకు వస్తావు, మాట్లాడుతావు, అన్ని శిలాపలకాలు పెట్టి వర్చువల్గా బటన్ వచ్చి ఓపెన్ చేసినట్టు పోతావు. మరి ఇప్పుడు 250 కోట్ల రూపాయలు పనులు మొదలైనయా? టెండర్ అయిందా? తట్టమట్టి తీసిల్లా? ఎప్పుడు తీస్తారు? 18 నెలలు అన్నావు, 18 నెలలు అన్నావు. 18 నెలల వరకు నువ్వు చేయకపోతే వెంటాడతాం, వేటాడతాం, నిలదీస్తాం, అవసరమైతే నేను గద్దె దించే వరకు కూడా రేవంత్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని హెచ్చరిస్తాను. అదేవిధంగా 3,500 ఇళ్ళు ఇంటూ 5 లక్షలు వేసేసిండు అప్పుడే లెక్కదానికి. 3,500 ఇళ్లకు 5 లక్షలు లెక్కేసి అది 800 కలిపేసిండు. అది అయిపోయింది. తర్వాత 104 కోట్ల రూపాయలతోటి కేటీఆర్ గారు వచ్చి అక్కడ శంకుస్థాపన చేసిండు. మనం అందరం కూడా పోయినాం సొడిసపల్లి క్రాస్ రోడ్ దగ్గర. ఆ పనులు ఒక లిఫ్ట్ ఆల్రెడీ మొన్న ధర్మసార్ వేలేరు చెరువు కూడా నిండింది. మనం ముప్పారం నారాయణకి నీళ్ళు కూడా పోయినాయి. మిగతా పనులకు తగుదనమ్మని పోయి ఆడ ప్రొక్లియర్ ఉంటే ఆడ పోయి నిలబడి ఒక ఫోటో దిగిండు, నేను కూడా దీంట్లో ఉన్నా అని చెప్పేసి. ఆ 104 కోట్లు ఇందనే వేసాడు. దాదాపు 173 కోట్లతోటి ప్రపోజల్లో ఉన్న లైనింగ్ ఆర్ఎస్ మెయిన్ కెనాల్ నవాపేటకు పోయేదానికి కెనాల్ కోసం లైనింగ్ వేయడం కోసం అది ఇంతవరకు తట్ట మట్టి తీసే పరిస్థితి లేదు. తర్వాత 100 బెడెడ్ హాస్పిటల్ 2023లో మంజూరైంది. సో కేసీఆర్ గారు అనేక సార్లు చెప్పిండు, అది లెక్క అందులోనే వేసుకున్నాడు. తర్వాత డిగ్రీ కళాశాల మనమే తెచ్చినాం. మహిళా డిగ్రీ కళాశాల మనకి ఇవ్వడం జరిగింది. రెసిడెన్షియల్ మహిళా కళాశాల అది ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. అక్కడ పాపం మంచి బిల్డింగ్ ఉండే, ఏది గన్పూర్ హెడ్ క్వార్టర్లో ఎంపీడీ ఆఫీస్, అది మొత్తం కూలగొట్టేసాడు. మనం కట్టించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఇలా ఎంపీడీ ఆఫీస్ నడిచినట్టు చేసాడు. మొత్తం ఉన్న అక్కడ రేవంత్ రెడ్డి ఏమో హైడ్రా పేరుతోటి 2,000 కోట్ల ఆస్తులు అక్కడ కూలగొట్టాడు. అక్కడ పక్కనే మూసి ప్రక్షాళన పెట్టి అక్కడ ఇల్లు ధ్వంసం. నేనేమన్నా తక్కువ అని ఈయన ఇక్కడ కూలగొట్టడం మొదలుపెట్టాడు. కట్టుడు ఎక్కడ ఇప్పటి వరకు మూలరాయేలు ఎక్కడ ఇంత ఏమంటారు మొత్తం మేస్త్రి పట్టుకుందని టాపీతోటి ఒక టాపీ కూడా ఇక్కడ కూడా సిమెంట్ వేయలే. ఇట్స్ చాలే. ఈయన మాట్లాడుతాడు, ఏం చేస్తాను చెప్పు. మనము నోరు కట్టుకొని ఉన్నంతసేపు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఇవన్నీ విషయాలు ఎందుకంటే మనము జఫర్గఢ్కి ఏం చేసాం అనేది మీ అందరూ కూడా తెలియాలి. మనం స్కూల్లో ఏ రకంగా చేసుకున్నాము, హాస్పిటల్ ఏ రకంగా చేసుకున్నాము, తర్వాత రిజర్వాయర్ ఎట్లా తీసుకురాగలిగినాము, కొనుగోలు కేంద్రాలు ఎట్లా ఉన్నాయి, బ్రిడ్జ్లు ఎట్లా కట్టుకోగలిగినాము. మాట్లాడినప్పుడు ఎగబడాలి, ఊరుకు స్టేట్మెంట్ ఇచ్చేటట్టు రెడీ కావాలి. అరే మీకు గొప్పగా కెనాల్ తీసుకొస్తే దానికి ఇంత తట్ట మట్టి తీయలేదు ఇప్పటి వరకు. ఆయనగా మాట్లాడతాడు ఇక్కడికి వచ్చి. కాబట్టి దయచేసి పోనీ రేవంత్ రెడ్డి హామీలు ఏమైనా నెరవేరినా అంటే అవి నెరవేరలే, ఈయన ఇచ్చిన హామీలు ఏమైనా ఏమిటంటే ఇవి నెరవేరు. కాబట్టి 2 దొందే, రేవంత్ రెడ్డి కడియం శ్రీరెడ్డి దొందే, తోడు దొంగలు. మన గణపురానికి పట్టిన పీడ. తప్పకుండా కేసీఆర్ ఒక పిలుపునిచ్చాడు, కడియం శ్రీగారికి రాజకీయ సమాధి చేయాలని చెప్పేసి పిలిపించాడు. మనమందరం కూడా నిజమైన బీఆర్ఎస్ శ్రేణులుగా, తెలంగాణ వాదులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా, అభిమానులుగా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మనం అందరం కూడా
ఎక్కడికక్కడ ఆయన నిలదీయాలని చెప్పేసి మీకు పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం. జై తెలంగాణ. ఇంకొక చివరి బిట్ ఒకటి అంటే ఒక్క పని చేయకుండా దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే ఇప్పుడు వరకు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కూడా మీ అందరి ఆశీర్వాద బలంతో వరుసగా 4 సార్లు గెలిచి తెలంగాణ అస్తిత్వం కోసం నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మీ అందరి ఆకాంక్ష మేరకు మళ్ళీ మీ దగ్గరికి వస్తే 33,000తో, మళ్ళీ మీ దగ్గరికి వస్తే 58,000తో, మళ్ళీ మీ దగ్గరికి వస్తే 37,000తో గెలిపించిన చరిత్ర స్టేషన్ గన్పూర్కు ఉంది. త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని కేసీఆర్ గారు ఎప్పుడైతే పిలిపించిందో ఇప్పటివరకు త్యాగాలు చేసుకుంటేనే గణపురం నియోజకవర్గం ఉన్నది. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అప్పుడు త్యాగం చేసినాం. ఉప ముఖ్యమంత్రి పోయినా కూడా పార్టీకి విధేయులుగా ఉన్న నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. ఎమ్మెల్యే టికెట్ కాకుండా మరి కడియం శ్రేణిని గెలిపేయడం, పల్లె రాజశేఖర్ గెలిపేయడానికి నా నియోజకవర్గ ప్రజలు నా క్యాడర్ ఎంత గొప్పగా ఉందంటే ఉదార రాజన్ ఏది చెప్తే కదే అన్నట్టు 2 నియోజకవర్గాలు గెలవడానికి కారణభూతులు నా నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు. అభివక్త వరంగల్ జిల్లాలో 2 గెలిచినాయంటే మీ అందరి బలం, మీ బలమే నా బలం. మనం చేయబట్టే అక్కడ ఇక్కడ కొందరు మనం అక్కడ పోయి పనిచేసినాం. జనగాంలో కార్యకర్తలు 2-3 మండలాలు, మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉండి పనిచేయడం జరిగింది. ఆ రకంగా రెండింటిని గెలిపించుకునే చరిత్ర మనది. ఇవాళ నమ్మించి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు ఇలా కడియం శ్రేయరుడు మరి మనకు అన్ని రకాలుగా నమ్మించి నమ్మక ద్రోహం చేసిండు కడియం శ్రేయరి. పోనీ నమ్మకం చేసి ద్రోహం చేసి కుక్కిన పెయిన్ లేక అందరు పడున్నట్టు పడుంటాడా? 10 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎట్లయితే కుయ్యి మనకుంటే ఎట్లయితున్నారో ఈయన అట్లా ఉండాలి. లేదు, పొద్దున్న లేస్తే కుమ్మరి పురుగు లెక్కనే. కుమ్మరి పురుగు అదేదో అంటారు కదా, కొంగలను పట్టేటప్పుడు ఎక్కడ కుమ్మరి పురుగు ఇట్లా పెట్టేది, అది ఊరికే కదులుతూ ఉంటే అది తినదానికి వస్తే పట్టేసే పరిస్థితి ఉండే. ఆ రకంగా కుమ్మరి పురుగు లెక్క ఉండకాడు ఉండడు. మళ్ళీ మాట్లాడేది కూడా అబద్ధాల కోరు ముచ్చట్లు చెప్పే కార్యక్రమం. అభివృద్ధి శూన్యం ఇప్పటివరకు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటివరకు ఇదే యాప చెట్టు సాక్షిగా, అదే ఇక్కడ మనకు పైన వేల్పుకొండ లక్ష్మీ నరసింహ సాక్షిగా ఇవాళ మీ రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నాడు కదా, నువ్వు కూడా ప్రమాణం చేయాలి. జఫర్గఢ్కు నువ్వేం చేసినావు, నేనేం చేసిన అనే దాని మీద ఛాలెంజ్. ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తొలి రోజుల్లోనే అసెంబ్లీ నుండి చక్కగా ఇక్కడికి వచ్చి తిడుగు నుంచి వెళ్ళి కోనాయచలంకు రోడ్డుకు శ్రీకారం చుట్టి ఆ రోడ్ వేయడం జరిగింది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి శిలాఫలకం కోసం 11.5 కోట్ల రూపాయలతోటి అదే తిడుగు నుంచి వెళ్ళి గర్మిళ్ళపల్లికి బ్రిడ్జి తీసుకురావడం జరిగింది. ఆ రకంగా ప్రతిసారి ఈరోజు గణపురానికి రావడానికి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి దాదాపు 86 కోట్లతో బ్రిడ్జి కట్టుకుంటే ఇలా ఖమ్మం వరకు మనం గొప్పగా వెళ్ళేదే కాకుండా ఈరోజు జఫర్గఢ్ నుంచి వెళ్ళి మరి మన గణపురం వరకు 4 లేన్స్, టౌన్లో 6 లేన్స్. అదేవిధంగా డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఎక్కడ గ్రామాలు వస్తే ఆ గ్రామాలలో సీసీ రోడ్ పోయాలి. ఊరు బయట బీటీ ఉండాలి, టౌన్లో మాత్రం సీసీ ఉండాలంటే ఇవాళ ప్రతి ఊర్లో కూడా సీసీ రోడ్లు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇది 1,30,00,000తో ఈ రోడ్డు మెయిన్ రోడ్డు మనం ఇక్కడి నుంచి మొదలు పెడితే మనము మరి హిమ్మత్ నగరం వరకు ఈ రోడ్డు మనం ఇచ్చిన రోడ్డు. ఇవాళ ఈ ఊరు మొత్తం కూడా సెంటర్లో ఒక పట్టణ వాతావరణం వచ్చింది. అంబేద్కర్ విగ్రహం కాంచెల్లి మనం రామాలయం వరకు చూసుకుంటే ఒక పట్టణ వాతావరణం, వెడల్పు సీసీ రోడ్లు. వీలైనంత వరకు ఇంట్లో వాళ్ళు సహకరించిన దాన్ని బట్టి రోడ్డు వైడన్ చేసుకుంటూ పోయే కార్యక్రమం కనబడ్డది. రోడ్ల విషయము ఇది ఒక్కటే కాదు, ఇక్కడి నుంచి వెళ్ళి మనము ఆ జీతమ్మడిపల్లి మొత్తం అది కూడా పెద్ద రోడ్డు చేసుకోగలిగాం. అదేవిధంగా మనకు ఉప్పుగల్ నుంచి వెళ్ళి గన్నపల్లి తర్వాత పైన అయిన వాళ్ళకు రోడ్డు పెద్దగా చేసుకోవడం జరిగింది. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ఆ గ్రామ పంచాయతీలన్నిటికీ కూడా భవనాలు ఇచ్చుకున్నాం. పంచాయతీరాజ్ భవనాలు అంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్స్. తర్వాత అన్నిటికి కూడా బీటీ రోడ్స్, అన్ని తండాలు ఉన్నాయో అన్ని బీటీ రోడ్స్. తర్వాత జఫర్గఢ్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలలో
మనకు వాటర్ ట్యాంక్ కట్టుకొని ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం. నేను డిప్యూటీ సీఎం ఉన్నా, ఆయన 8 ఏళ్ళు ఇక్కడికి రానియలే. 8 నెలలు డిప్యూటీ సీఎం ఉన్న క్రమంలో నా గణపురం ఎంతనో, నా జిల్లా అంతా, నా హాస్పిటల్ అంతా అనే ఉద్దేశంతో వరంగల్కి హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. చావు నోట్ల తలబెట్టి హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. అందరూ తెలిసి ఎంత కష్టపడ్డానో, ఎన్ని బాధలు పడి కేసీఆర్ని ఒప్పించి మెప్పించి పట్టుకొచ్చినాం. తర్వాత 50 మంచాల ఇంటెన్సివ్ కేర్ పీడియాట్రిక్ యూనిట్, నేను పిల్లల డాక్టర్ కాబట్టి ఎంజిఎంలో నా పేరు మీద ఉండాలనే ఉద్దేశంతో 50 మంచాల పిల్లల స్పెషల్ వార్డ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటారు. తర్వాత తెలంగాణకు మొత్తం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే 150 మంచాలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఈరోజు కాకతీయ మెడికల్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. 150 మంచాల ఆసుపత్రి తీసుకురావడం, కాళోజీ కళాక్షేత్రం తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కళలకు నిలయం కాకతీయ రాజుల కంచెలు ఇప్పటివరకు చూస్తాను, ఆ రకంగా తీసుకురావడం జరిగింది. ఇక అన్నిటికంటే మనకిక్కడ పురావస్తు శాఖ నుండి 8 కోట్ల రూపాయలు, నా భూతో నా భవిష్యత్ పైన వేల్పుకొండ లక్ష్మీనరసింహ కాకతీయ రాజులు కట్టిన పైన గుడి ఉంటుంది. ఎన్ని చెప్పాలి, 30 ఏళ్ళు ఇక్కడ పాలన ఉన్నావు కదా, నేను గుట్ట మీదకి ఎక్కిన, నువ్వు మెట్ల దగ్గరికైనా పోయినావు ఇప్పటి వరకు. ఏం సాధించినావని చెప్పుకోవడానికి ఉండాలి కదా. నీకు ఏం సాధించినావని మెట్లను కూడా చూడలే. నేను నా ప్రయత్నం చేసి 8 కోట్ల రూపాయలు తీసుకొస్తే వివిధ స్థాయిలో పనులు జరిగినాయి. ఇప్పుడు ప్రభుత్వం అనుకున్నాయంటే అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ వరకు మనము ఒక వంతెన పెట్టుకునేటోళ్ళం, రోప్ వే చేసుకునేటోళ్ళం, గొప్పగా ఒక టూరిజం డెవలప్ చేసే పరిస్థితి ఉండే. ఆ రకం ఇక్కడే కాదు, కిలాషాపూర్లో కూడా అట్లాగే 3 కోట్ల రూపాయలతో అక్కడ అభివృద్ధి చేయగలిగినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే, ఎందుకంటే ఇక్కడ నేను స్థానికుని కాబట్టి ప్రతి ఇంచు ప్రతి ఊరు మీద నాకు అవగాహన ఉన్నది. ఆ రకంగా అభివృద్ధి చేయడం జరిగింది. అనేక రకాలుగా చెప్పుకుంటూ పోతే ఇక్కడి నుంచి వెళ్ళి మనం సాగరం క్రాస్ అది మన కోనేచలం కంచెలు మొదలు పెడితే రఘునాథపల్లి నుంచి వెళ్ళి వెంకటాపురం నుంచి వెళ్ళి అక్కడికి ఈ రోడ్ వేసినాం. తర్వాత రఘునాథపల్లి ఊళ్ళో కొత్త మొత్తం ఊర్లో ట్రాక్టర్లకు పోతుంది, మొత్తం సీసీ చేసినాం, ఇక్కడ బ్రిడ్జ్ చేసినాం. ఎన్ని చెప్పాలి, ఇట్లా చెప్పుకోవాలి. ఇది ఎవరి కోసమో చేసింది కాదు, నా హక్కుగా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాయి కాబట్టి నేను తప్పకుండా చేయాలని హక్కుగా బాధ్యతగా చేయడం జరిగింది. త్యాగాల పునాదున తెలంగాణ రాష్ట్రం కావాలని అంబేద్కర్ ఆలోచన విధంగా అనేక కష్టాలు పడి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో గణపురం నియోజకవర్గ కార్యకర్తల దాని త్యాగం ఉన్నది. జనగాం జిల్లా ఏర్పాటు చేయడంలో కూడా 5 మండలాలు కలపడం వల్ల ఇవాళ జనగాం జిల్లా ఏర్పడ్డది. అది మీరు చేసిన త్యాగం మనం అందరం కలిసి సాధించడం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయనేమో జనగాంకు వ్యతిరేకి, చాకు పెట్టి వ్యతిరేకం చేసిండు మన కడియం శ్రీహరి. తెలంగాణలో ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనలేదు కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా అభివృద్ధి వ్యతిరేకి కడియం శ్రీహరి గారు. కాబట్టి మనం ఎక్కడ వీలైతే అక్కడ నలుగురు కూర్చున్నప్పుడు మాట్లాడుకోవాలి, ఊర్లలో మాట్లాడుకోవాలి, ప్రతి దగ్గర మాట్లాడుకొని ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొన్న సభను సక్సెస్ చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ తెలంగాణ 74 ఏళ్ళు వచ్చినాయి. పోయే కాలానికి కనీసం ఇప్పటికైనా ఇంకిత జ్ఞానం ఉంటే, నేను దళితుడని చెప్పుకుంటావు కదా, నీ దళితుల కోసం ఏ ఒక్క పని చేసినావో చెప్పు. ఎస్, నేను తాటికొండ రాజయ్య మాదిగా అవసరం ఉన్న కాడ దళితులందరినీ ఎత్తుకున్న మినీ డైరీ ఫామ్ తీసుకొచ్చి 648 మందికి 5 లక్షల రూపాయలతోటి బర్లిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. అదేవిధంగా దళిత బంధు పేరుతోటి 100 మందికి ఇవ్వగలిగిన, మళ్ళీ 1100 మంది పడితే ఇవాళ కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాయంటే 4-5 సంవత్సరాల్లో 17 లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇచ్చే పరిస్థితి ఉండే. వచ్చేవాటికి అడ్డుపడ్డది నువ్వే, ఇల్లు రాకుండా అడ్డుపడ్డది నువ్వే. గృహలక్ష్యం పేరు మీద గణపురంలో 100 మంచాల హాస్పిటల్ తీసుకొచ్చి జీవో తీసుకొస్తే దానికి అడ్డుపడ్డది నువ్వే. ఇట్లా చెప్పుకుంటూ పోతే నువ్వు అభివృద్ధి నిరోధకం. ఇవాళ నేను అభివృద్ధి కోసం పోయినా అని చెప్తావు. 200 కోట్లకు అమ్ముడు పోయి బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం నీ అన్నీ కుదబెట్టినావు. మా గణపురం ప్రజలను కుదబెట్టి నువ్వు పబ్బం కలుపుకుంటున్నావు. ఏది పడితే అది మాట్లాడుతా అంటే మేము ఓర్చుకునే పరిస్థితి లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా నేను ఇక్కడ పుట్టినా, ఇక్కడ పెరిగినా, నా అన్ని ఇక్కడ సమస్యలన్నీ నా సమస్యలకి తీర్చిన. నీ లెక్క నేను రాజకీయ భిక్ష నాకు గణపురం పెట్టిందంటే నాకు భిక్ష కాదు, ఇది నా హక్కు. గణపురంలో పుట్టిన కాబట్టి ఇవన్నీ చేయాల్సిన హక్కు నా మీద ఉన్నది. సో ఆ రకంగా కార్యక్రమాలు చేసి దాదాపు
1,50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి మనకు ధర్మసాగర్ రిజర్వాయర్, ఉప్పుగల్లు రిజర్వాయర్, గణపురం రిజర్వాయర్, గండిరామారం రిజర్వాయర్, అశ్వరాపల్లి రిజర్వాయర్, తర్వాత నవాపేట రిజర్వాయర్, వీటికి అదనంగా బొమ్మకూరు, తర్వాత చీటకూడు, పైన మన రఘునాథ్పల్లికి లింగాల గణపతి మొత్తం 9 రిజర్వాయర్ల ద్వారా నీళ్లు పొలాలకు, కాలువల ద్వారా పొలాలకు చేరే వరకు, చెర్లు నిండే వరకు నేను మొత్తము చెర్లు నిండే సమయంలో పెద్ద నీరెట్లెక్క పనికి వచ్చేది. తర్వాత కొనుగోలు పంట పండిన తర్వాత ఒక పండుగ రోజు పోతే నా వెనుక 7-8 కార్లు ఉండేది, అక్కడ ఫ్లెక్స్లు ఉండేది, ఆడ టెంట్ ఉండేది, తర్వాత కోలాటం కళాకారులతో కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోయే పరిస్థితి ఉండేది, డప్పు కళాకారులతో ఆడికి పోయే పరిస్థితి ఉండేది, అక్కడ బార్దాన్ ఉండేది, అక్కడ రట్పిన్లు అంటే ఏమంటారు పర్దాలు ఉండేది, తర్వాత అక్కడ మొత్తం బొబ్బుడాలు తయారు చేసేవాళ్ళు, అదేవిధంగా పుట్టాలు తయారు చేసేవాళ్ళు, అమ్మటోళ్ళు కొట్టోళ్ళు. ఓరి అమ్మ అడవి లెక్క ఉన్నది. అలా మొత్తం నెల రోజులైనా కూడా గింజ కొనే పరిస్థితి లేదు. కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన దాఖలు లేవు ఇప్పటి వరకు. గణపురం నియోజకవర్గం అంతా ఉట్టిపోతూ ఉంది. అసలు వాళ్ళను రైతులను ఆదుకునే నాదుడే లేడు అన్నట్టు ప్రభుత్వం నిన్న వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పోయినసారి కంటే ఈసారి పోయిన వ్యవసాయం కంటే ఇప్పుడు ఎక్కువ పండించడం అని చెప్పారు. సిగ్గుండాలి కదా మాట్లాడటానికి. ఎక్కడికక్కడ బావి ఎండిపోయి, బోర్ ఎండిపోయింది. మొన్న తాటికొండ పైన రిజర్వాయరు బావి 10 కిలోల బావి, 10 కొలల బావి, తర్వాత 175 ఫీట్లు వేసిన బోరు 2 ఎండిపోయినాయి. 8 ఎకరాల పొలం ఎండిపోయింది. స్వయంగా పోయి చూసి వచ్చినాం. అది ఒక బచ్చు తునక. ఎక్కడ చూస్తే పొలాలు ఎండిపోయినాయి, తర్వాత గాలి దుమాలతో ఒడ్లు రాలిపోయినాయి. కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు లేకపోవడం వల్ల ఒడ్లు తడుస్తున్నాయి, నెలల తరబడి కళ్ళాలలో ఉంటున్నాయి. ఇవాళ నువ్వు పెంచినాను అంటున్నావు. 3 కోట్ల మెట్రిక్ టన్నులు మనము అధికారంలో ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు. పంజాబ్, హర్యానా కంటే ఎక్కువ ఒడ్లు పండించిన రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. అందరు చప్పట్లు కొట్టాలి. ఇంత గొప్పగా ఉంటే నువ్వు ఈ సంవత్సరము 55 లక్షల ఎకరాలల్లో చెప్తా ఉన్నాడు 85 లక్షల టన్నులు పండించడం ఇది గ్రేట్ అంటున్నాడు. 85 లక్షలు పండించిండట, అది ఎట్లా గ్రేట్ అవుతుంది? మనం కోటిన్నర కలిపితేనే 3 కోట్లు 2 పైసలు కలిపి. కాబట్టి ఈరోజు ఏమాత్రం అవగాహన లేకుండా. తర్వాత నీళ్ళ విషయంలో నిన్న పోయి దేవన్నపేట దగ్గర రిజర్వ్ ఆడ చూసి వచ్చారు. మనకు 60 టీఎంసీ నీళ్ళు రావాలంటే మొత్తం సంవత్సరం మొత్తంలో 18 టీఎంసీ నీళ్ళు మాత్రమే వచ్చినాయి. 18 పోతే తర్వాత 60లో 18 పోతే దాదాపు 42 టీఎంసీ నీళ్ళు సముద్రం వెళ్ళిపోయినాయి. ఎక్కడ సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ నుంచి వెళ్ళి అవగాహన లేక వాడుకోకపోవడం వల్ల సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దాటి కిందికి వెళ్ళిపోయినాయి. అంటే ఆంధ్రలోకి వెళ్ళిపోయినాయి. అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏమంటారు తొత్తు నమ్మిన శిష్యుడు ఇలా తెలంగాణను ఆంధ్రకు దోసిపెట్టడంలో అక్కడ కృష్ణానది నుంచి వెళ్ళి దాదాపు 18 టీఎంసీ నీళ్లను అటు దోసిపెట్టిండు. ఇక్కడ గోదావరి నీళ్లను ఇటు దోసిపెట్టే కార్యక్రమం ఎప్పటికెప్పటికి చెవులు కొరుకునుడు మాట్లాడుకుడు. శిష్యుడిగా ఆయన గురువు అయిన ఉంటే ఆయన శిష్యుడిగా ఉండి తెలంగాణను దోసుకునే పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. సో ఈ రకంగా సాగునీరును మనం సద్వినియోగం చేసుకోలేదు. పోనీ అన్ని దాటుకొని కష్టాలన్నీ దాటుకొని పడిన పంటకు మరి కొనుగోలు సరిగా జరగట్లేదు. వేసంగి అన్ని ఓట్లకు బోనస్ ఇస్తారని చెప్పేసి ఈరోజు మళ్ళా సన్నాలకు తగ్గించి ఆ సన్నాలకు కూడా వానకాలం వేసంగిలో పోయినసారి వానకాలం సన్నలకు దాదాపు 89 కోట్లు ఒక వరంగల్ జిల్లాకే రావాలి. ఇప్పటివరకు అట్లా సగం ఇచ్చిళ్ళు. ఇంకా దాదాపు 39 కోట్ల రూపాయలు ఇప్పటివరకు పోయిన సంవత్సరం బాగా అంటే వానకాలం సన్నదే ఇంకా బాగున్నారు. ఇప్పటివరకు ఎక్కడ సన్న ఓట్లు తీసుకున్నారు కానీ ఇక్కడ ఇప్పటివరకు బోనస్ అనే ముచ్చట లేనే లేదు. రైతుకు సంబంధించిన 775 ప్రెస్ మిత్రులు రాసుకోవాలి. 775 ప్రీమియం కడితే రైతు బీమా అంటే రైతు చనిపోతే 5 సంవత్సరాలు వారం రోజులు దాటక ముందే వారికి 5 లక్షలు ఖాతాలో పడేది. మనకు 775 కోట్లు ప్రీమియం కట్టక ఇప్పుడు 3 నెలల నుంచి అది కూడా ఆగిపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, 24 గంటల కరెంటు ఎక్కడ కూడా రావట్లేదు.
వచ్చిరాని కరెంటు మా భాస్కర్ ఎక్కడ మన కోనాచలం మొత్తం మళ్ళీ గిరాకీ ఫుల్ అట. ఇప్పుడు మోటార్లు అన్నీ ఇప్పుకొని అల్లుకుంటారట. ఆయన మొత్తము నాకు గిరాకీ లేదని చెప్పేసి మొత్తం షాప్ పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఇప్పిన మోటార్లు ఆయన దుకాణం దగ్గర పడిగాపులు కాస్తున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే 24 గంటలు కరెంట్ ఎక్కట్లేదు, నాణ్యమైన కరెంటు కూడా ఎక్కడ లేదు. ఈ రకంగా అన్ని రంగాల్లో వైఫల్యం పొంది, అలాంటి వైఫల్యం పొందిన పార్టీకి నువ్వు పోయి ఇవాళ మోరల్ వాల్యూస్ అంటే నైతిక విలువలు లేకుండా, రాజ్యాంగం మీద నమ్మకం లేకుండా, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా, ఇది గట్టిగా మీరు అందరూ కూడా తెలియాలా. ఈరోజు షెడ్యూల్ 10 52వ రాజ్యాంగ సవరణలో క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏ వ్యక్తి అయినా, ఇది చట్టం తీసుకొచ్చింది ఎవరు? రాజీవ్ గాంధీ తీసుకొచ్చాడు. 1985లో రాజీవ్ గాంధీ రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ 10లో పెట్టడం జరిగింది. ఏంటి అంటే కేటీ రామారావు గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ. ఈరోజు జఫర్గఢ్ మండల కేంద్రంలో జరుగుతున్న పత్రికా సమావేశంలో పాల్గొన్న పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, మా మండల గ్రామ కమిటీలకు, బీఆర్ఎస్ శ్రేణులకు ఒక్కొక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్న 27వ తారీఖు నాడు జరిగిన సిల్వర్ జూబ్లీ బహిరంగ సభను అనుకున్న దానికంటే జఫర్గఢ్ నుండి ఎక్కువగా తరలించిన అభిమానులకు, తెలంగాణ వాదులకు, ఉద్యమకారులకు, దానికి మరి కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకుపోయిన మండల నాయకులకు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరికీ కూడా ముందుగా మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ మధ్యలో కడియం శ్రీహరి గారు కుక్కిన పెయిన్ లెక్క ఉండాలి. ఎందుకంటే ఆయన చేసింది తప్పు ఆయనకే తెలుసు. ఆయన బీఆర్ఎస్ ఈ కార్యకర్తల శ్రమతోటి వాళ్ళ రక్తాన్ని చెమట చేసుకొని మరి రాత్రింబావులు కష్టపడి బీఆర్ఎస్ పార్టీ నుండి ఇక్కడ గెలిపించడం జరిగింది. కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పనులు పూర్తి కావాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావాలని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి కడియం శ్రీహరి గారిని గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇప్పటివరకు ఇక్కడ బీఆర్ఎస్ మనం అసెంబ్లీ జరిగేటప్పుడు చూస్తే ఆడ కడియం శ్రీహరి పేరు వస్తే కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే వస్తుంది. మనం అందరం కూడా చూసినాం. మరి ఇలా సిగ్గు శరం లేకుండా దొంగే దొంగ దొంగ అన్నట్టు గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ ఈరోజు ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తూ సిగ్గు శరం లేకుండా మరి జఫర్గఢ్లో కానీ అక్కడిక్కడ ఇష్టం ఉన్నట్టు నోరుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన 2 ప్రధాన హామీలు, ఒకటి ఉప్పుగల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా అన్నాడు. 17 నెలలైంది, తట్ట మట్టి తీయలేదు అప్పటి నుంచి ఇప్పటివరకు. అప్పుడు బీఆర్ఎస్ పనిచేసింది తప్ప ఒక్క తట్ట మట్టి తీయలేదు. ఎక్కడన్నా కొత్త పనులు మంజూరు చేసినంటే కొత్త పనులు మంజూరు లేదు. రెండవది బరోడా బ్యాంక్ ఇక్కడ తీసుకొస్తా అని చెప్పేసి గంభీరంగా మాట్లాడి ఇప్పటివరకు దాన్ని ఊసెత్తే పరిస్థితిలో లేడు. ఇలా అభివృద్ధి కోసం పోయినన్నావు కదా, ఎంట్రికంత పని కూడా చేయలేని పరిస్థితులలో ఇలా కడియం శ్రీహరి ఉన్న పరిస్థితి మీద ఇష్టంతో ఉప్పుగల్లి రిజర్వాయర్, అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచాను. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత దగ్గరో మీ అందరు కూడా తెలుసు. నా మీద ప్రేమతో అభిమానంతో ముందుగా 2003లో ప్రపోజల్లో ఉప్పుగల్లి లేదు, నవపేట రిజర్వాయర్ లేదు. కానీ 2 రిజర్వాయర్లు మరి కేసీఆర్ గారు నా మీద ఉన్న అభిమానంతో ప్రేమతోటి మరి 2 రిజర్వాయర్లను మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా మీకు అందరు కూడా తెలుసు, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా ఎక్కడైతే శిలాపలకాలు వేస్తే అక్కడే, ఎక్కడైతే శిలాపలకాలు వేస్తే అక్కడే మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాలలు వస్తున్నాయంటే 16 మంది ఎస్ఐలు, 7 సిఐలు, ఒక
ఏసీపీ డిఎస్పీ అనేటప్పుడు అందరూ ఎంబడి ఉండి బీఆర్ఎస్ఎల్ ప్రత్యేకంగా రాజేష్ నాయక్ పేరు కూడా చెప్తా ఉన్నాను, అక్కడ వేసే క్రమంలో మొత్తం కూడా అడ్డుపడ్డం జరిగింది. కానీ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషిస్తూనే నేను చదువు ద్వారానే ఈ స్థాయికి వచ్చాను అనే ఉద్దేశంతో రాష్ట్రంలో 33 మొత్తము ఆ రోజున్న దాంట్లో 33 కస్తూర్బా పాఠశాలలు వస్తే మన దగ్గర వచ్చినాయి, అదేవిధంగా మోడల్ స్కూల్ వస్తే మన దగ్గర వచ్చినాయి. మొత్తం శిలాపలకం కట్టనీయలేదు, ఓన్లీ శిలాపలకం తీసుకొచ్చి అటు ఇటుకలు పెట్టి కొబ్బరికాయ కొట్టినందుకు మంజూరు అయ్యాలి. అక్కడ గొప్పగా అదొక ఎడ్యుకేషన్ హబ్గా ఒక సెంటర్ తయారైంది. ఇవన్నీ ఎట్లయినా ఉట్టినైనాయా? ఇవన్నీ మీ అందరి సహకారంతో ప్రజాబలం ఉన్నాము, ప్రజాప్రతినిధిగా ఉన్నాము. పైన ఆ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ మన బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉన్నా కూడా కేసీఆర్ఏ స్వయం చెప్పి రాజయ్య నువ్వు మంత్రుల దగ్గర పోకు, నువ్వు డిప్యూటీ సీఎం చేసినావు, నువ్వు నా దగ్గరికే రా పనులు ఇస్తానని చెప్పేసి చెప్తే ఆ రోజు అనేక పనులు మంజూరు చేసుకున్నాం. 2000 ప్రెస్సులు రాయాలి, 2015 నుండి 23 వరకు 2015 నుండి 23 వరకు కడియం శ్రీ అనేటోడు గణపురాల్లో అడుగు పెట్టలే, కొబ్బరికాయ కొట్టలే. ఇట్ ఇస్ ఛాలెంజ్. ఎక్కడన్నా ఏ ఇనాగ్రేషన్ కానీ ఏ శంకుస్థాపన కార్యక్రమం కానీ వచ్చి ప్రజాహిత కార్యక్రమాలు ప్రభుత్వం అమలు కార్యక్రమాలు ఒక కొబ్బరికాయ కొట్టేస్తుంది. మా వార్డు మెంబర్లు 10 దిక్కులో కొట్టింది ఒక ఊర్లో కార్యక్రమం అయితే. వార్డు నెంబర్ కంటే హీనం. ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు, నాకు సీఎం డిప్యూటీ సీఎం వస్తే చాలు, నాకు ఏం అవసరం లేదు, అభివృద్ధి అవసరం లేదు, నేను తిరగని అవసరం లేదు, ఏం అవసరం లేదని చెప్పేసి సిలువలు పలువలు చేసి కేసీఆర్ అన్నమాట సిలువలు పలువలు చేసి నా నోటి కాడ బుక్క డిప్యూటీ సీఎం అనే పదవి తీసుకొని మొన్న నా నోటి కాడ బుక్క మరి ఎమ్మెల్యే తీసుకొని సిగ్గు శరం లేకుండా అభివృద్ధి కోసము నేను మారినంటావు. ఏది జఫర్గఢ్లో నీ అభివృద్ధి అంటే ఒక్క పని చేయకుండా దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే ఇప్పటివరకు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కూడా మీ అందరి ఆశీర్వాద బలంతో వరుసగా 4 సార్లు గెలిచి తెలంగాణ అస్తిత్వం కోసం నేనేమో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మీ అందరి ఆకాంక్ష మేరకు మళ్ళీ మీ దగ్గరికి వస్తే 33,000తో, మళ్ళీ మీ దగ్గరికి వస్తే 58,000తో, మళ్ళీ మీ దగ్గరికి వస్తే 37,000తో గెలిపించిన చరిత్ర స్టేషన్ గన్పూర్కు ఉంది. త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని కేసీఆర్ గారు ఎప్పుడైతే పిలిపించిందో ఇప్పటివరకు త్యాగాలు చేసుకుంటేనే గణపురం నియోజకవర్గం ఉన్నది. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అప్పుడు త్యాగం చేసినాం. ఉప ముఖ్యమంత్రి పోయినా కూడా పార్టీకి విధేయులుగా ఉన్న నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. ఎమ్మెల్యే టికెట్ కాకుండా మరి కడియం శ్రేణిని గెలిపేయడం, పల్ల రాజశేఖర్ గెలిపేయడానికి నా నియోజకవర్గ ప్రజలు నా క్యాడర్ ఎంత గొప్పగా ఉందంటే ఉదార రాజన్న ఏది చెప్తే కదే అన్నట్టు 2 నియోజకవర్గాలు గెలవడానికి కారణభూతులు నా నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు. అభివక్త వరంగల్ జిల్లాలో 2 గెలిచినాయంటే మీ అందరి బలం, మీ బలమే నా బలం. మనం చేయబట్టే అక్కడ ఇక్కడ కొందరు మనం అక్కడ పోయి పనిచేసినాం. జనగాంలో కార్యకర్తలు 2-3 మండలాలు, మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉండి పనిచేయడం జరిగింది. ఆ రకంగా రెండింటిని గెలిపించుకునే చరిత్ర మనది. ఇవాళ నమ్మించి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు ఇలా కడియం శ్రీ అనేటోడు మరి మనకు అన్ని రకాలుగా నమ్మించి నమ్మక ద్రోహం చేసిండు కడియం శ్రీ. పోనీ నమ్మకం చేసి ద్రోహం చేసి కుక్కిన పెయిన్లేక అందరు పడున్నట్టు పడి ఉంటాడా? 10 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎట్లయితే కుయ్యి మనకుంటే ఎట్లయితే ఉన్నారో ఈయన అట్లా ఉండాలి. లేదు, పొద్దున్న లేస్తే కుమ్మరి పురుగు లెక్కనే. కుమ్మరి పురుగు అదేదో అంటారు కదా, కొంగలను పట్టేటప్పుడు ఎక్కడ కుమ్మరి పురుగు ఇట్లా పెట్టేది, అది ఊరికే కదులుతూ ఉంటే అది తినదానికి వస్తే పట్టేసే పరిస్థితి ఉండే. ఆ రకంగా కుమ్మరి పురుగు లెక్క ఉండకాడు ఉండడు. మళ్ళీ మాట్లాడేది కూడా అబద్ధాల కోరు ముచ్చట్లు చెప్పే కార్యక్రమం. అభివృద్ధి శూన్యం ఇప్పటివరకు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటివరకు ఇదే యాప చెట్టు సాక్షిగా, అదే ఇక్కడ మనకు పైన వేర్పుకొండ లక్ష్మీ నరసింహ సాక్షిగా ఇవాళ మీ రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నాడు కదా, నువ్వు కూడా ప్రమాణం చేయాలి. జఫర్గఢ్కు నువ్వేం చేసినావు, నేనేం చేసినా దాని మీద ఛాలెంజ్. ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తొలి రోజుల్లోనే అసెంబ్లీ నుండి చక్కగా ఇక్కడికి వచ్చి తిడుగు నుంచి వెళ్ళి కోనాయచలంకు రోడ్డుకు శ్రీకారం చుట్టి ఆ రోడ్ వేయడం జరిగింది.
డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి శిలాఫలకం కోసం 11.5 కోట్ల రూపాయలతోటి అదే తిడుగు నుంచి వెళ్ళి గర్మిళ్ళపల్లికి బ్రిడ్జి తీసుకురావడం జరిగింది. ఆ రకంగా ప్రతిసారి ఈరోజు గణపురానికి రావడానికి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి దాదాపు 86 కోట్లతో బ్రిడ్జి కట్టుకుంటే ఇలా ఖమ్మం వరకు మనం గొప్పగా వెళ్ళేదే కాకుండా ఈరోజు జఫర్గఢ్ నుంచి వెళ్ళి మరి మన గణపురం వరకు 4 లేన్స్, టౌన్లో 6 లేన్స్. అదేవిధంగా డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఎక్కడ గ్రామాలు వస్తే ఆ గ్రామాలలో సీసీ రోడ్ పోయాలి. ఊరు బయట బీటీ ఉండాలి, టౌన్లో మాత్రం సీసీ ఉండాలంటే ఇవాళ ప్రతి ఊర్లో కూడా సీసీ రోడ్లు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇది 1,30,00,000తో ఈ రోడ్డు మెయిన్ రోడ్డు మనం ఇక్కడి నుంచి మొదలు పెడితే మనము మరి హిమ్మత్ నగరం వరకు ఈ రోడ్డు మనం ఇచ్చిన రోడ్డు. ఇవాళ ఈ ఊరు మొత్తం కూడా సెంటర్లో ఒక పట్టణ వాతావరణం వచ్చింది. అంబేద్కర్ విగ్రహం కాంచెల్లి మనం రామాలయం వరకు చూసుకుంటే ఒక పట్టణ వాతావరణం, వెడల్పు సీసీ రోడ్లు. వీలైనంత వరకు ఇంట్లో వాళ్ళు సహకరించిన దాన్ని బట్టి రోడ్డు వైడన్ చేసుకుంటూ పోయే కార్యక్రమం కనబడ్డది. రోడ్ల విషయము ఇది ఒక్కటే కాదు, ఇక్కడి నుంచి వెళ్ళి మనము జీతమ్మడిపల్లి మొత్తం అది కూడా పెద్ద రోడ్డు చేసుకోగలిగినాం. అదేవిధంగా మనకు ఉప్పుగల్ నుంచి వెళ్ళి గన్నపల్లి తర్వాత పైన అయిన వాళ్ళకు రోడ్డు పెద్దగా చేసుకోవడం జరిగింది. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ఆ గ్రామ పంచాయతీలన్నిటికీ కూడా భవనాలు ఇచ్చుకున్నాం. పంచాయతీరాజ్ భవనాలు అంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్స్. తర్వాత అన్నిటికి కూడా బీటీ రోడ్స్, అన్ని తండాలు ఉన్నాయో అన్ని బీటీ రోడ్స్. తర్వాత జఫర్గఢ్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలలో మనకు వాటర్ ట్యాంక్ కట్టుకొని ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం. పడుతున్నది ఇప్పుడు ఈ 17 నెలల్లో జఫర్గఢ్కి నువ్వు చేసిన ఒక్క పని చూయించు. ఇవాళ కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు జనవరి 26వ తారీఖు నాడు స్మాలెస్ట్ విలేజ్ ఇన్ ఏ మండల్ అంటే అది కూడా సరే వాళ్ళు అనుకున్న అనేక చిన్న గ్రామ పంచాయతీలు ఉన్నా కూడా ఈడ చూస్తేనేమో శంకర్ తండం చేసినట్టున్నాడు. బహుశా పైలట్ ఏం చేసిండో అందరూ తెలిసాడు ఎవరున్నారో. ఈ పక్కన తాందారపల్లి చేసిండు, అక్కడి నుంచి ఎవరున్నారో తెలుసు. పోనీ వాళ్ళ ఇష్టమైన శిష్యుడో కార్యకర్తకో ఆ ఊరిని తీసుకున్నామంటే ఓపెన్ ఛాలెంజ్, ఆ ఊరికే పోదాం. అక్కడ అందరికీ రుణమాఫీ అయిందా? అందరికీ రైతు భరోసా వచ్చిందా? అరువులకు రేషన్ కార్డు వచ్చిందా? అరువులందరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా? ఇందిరా ఆత్మీయ భరోసా పేరు మీద వ్యవసాయ కూలీలకు పైసలు ముట్టినాయా? నువ్వు ఏ అభివృద్ధి కోసం అయితే కూడా ఇక్కడ ఇప్పుడు 12,777 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. నువ్వు దాంట్లో 554 గ్రామాలు ఏదో తీసుకుని ఈ పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నావు. ఇక మిగతా ఊర్ల గురించి చెప్పని అవసరం లేదు, ఏం చేయలేదని ఎరికిపోయింది. కనీసము స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ విలేజ్ ఇన్ ఏ మండల్ గార్లగడ్డ తండాని చిరుపూర్లో తీసుకున్నాడు. ఇంతవాటికి అక్కడ పోయిన నాదుడే లేడు. శాలపల్లి అని చెప్పేసి వేలేళ్ళ తీసుకున్నాడు, ఆడ తట్ట మట్టి తీసింది లేదు. ఖ్యాతంపల్లి అనే ఊరు ధర్మసాగర్ నుంచి తీసుకున్నాడు, అది అంతే. కొత్తపల్లి అని చెప్పేసి లింగాల గణపురంలో తీసుకున్నారు. అదేవిధంగా రఘునాథ్పల్లి కడాపల్లి అని తీసుకున్నావు. 2 తీసుకున్నాం. ఇది దత్తతో చెప్పాడు, అది వేరే విషయం కదా. దత్త తీసుకుంటే ఆయన దగ్గర ఏమున్నదని ఇస్తాడు, ఏం లేదు. అది వేరే. పైలట్ ప్రాజెక్ట్ వేరు, దత్తది వేరు. ఏ ఊరికి పోయినా కూడా ఆయన అట్లే అంటాడు, ఎందుకంటే ఊరు ఓట్లు రావాలి కాబట్టి. సో దయచేసి ఈరోజు 7 మండలాలు 2 ఎస్టీ తీసుకున్నాడు అనుకుందాం. అరే ఇది ఎస్సీ నియోజకవర్గం. ఎందుకు ఎస్సీలు అంటే వివక్ష. మల్లంపల్లి అనే ఒక ఊరు, అదేవిధంగా పక్కనే మా కుర్చపల్లి కింద అయ్యవారిపల్లి అని ఉంటుంది, అయ్యవారిగూడెం. సో ఇవి 2 కంప్లీట్ ఎస్సీ మాదిగా ఓట్లే ఉంటాయి. అవి చిన్న కొత్త గ్రామ పంచాయతీలు. నీకు ఎందుకు ఆ వివక్ష? ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఆనాడు 94 నుండి 2004 ఉంటే దళితులనే నకిలీ ఎన్కౌంటర్లు చేసిన చరిత్ర ఇది. ఆ పార్టీ నాయకత్వం నచ్చకుండా, పార్టీ విధానాలు నచ్చకుండా, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి, ఆ పార్టీ నుండి సంక్రమించిన పదవికి రాజీనామా చేయాలి. తర్వాత నువ్వు ఏ పార్టీకైనా పోవచ్చు. ఇది ఫిరాయింపు చట్టం చెప్పే కార్యక్రమం అదొకటి ఉంది. అదే చట్టంలో ఇంకోటి ఏముంది, ఎవరైనా
ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు 2/3 మెజారిటీ కనుక ఆ ప్రాంత అభివృద్ధి కోసం కనుక ఉంటే రూలింగ్ గవర్నమెంట్తో కలిసి పనిచేసుకోవచ్చు అన్నది. ఆనాడు టీడీపీ వాళ్ళు మన దాంట్లో కలిసినప్పుడు 2/3 కలిసిళ్ళు, మొన్న కాంగ్రెస్ వాళ్ళకు మన దాంట్లో కలిసినప్పుడు 2/3 కలిసిళ్ళు. అంటే రాజ్యాంగానికి లోబడి మన ఎవరు దగ్గర పోయి కండువలగప్పుడు ఇంటికి పోయి ఆహ్వానించడం ఆ కార్యక్రమం చేయలే కేసీఆర్ గారు. మా ప్రాంత అభివృద్ధి జరగాలని వాళ్ళే మూట కట్టుకొని 18 మందిలో 13 మంది కాంగ్రెస్ వాళ్ళు వస్తే మన పార్టీలో కలుపుకోవడం జరిగింది. తర్వాత మన ప్రభుత్వంలో కలిసి పనిచేయడం జరిగింది. కానీ ఏమనంటే కడియం అంటాడు సిగ్గుసరం లేకుండా వాళ్ళకు వచ్చే న్యాయం మాకు న్యాయం అంటే మేము 39 మందిలో నువ్వు 26 మందిని కనుక కాంగ్రెస్ పోయేది ఉంటే ఇలా మాకు మాట్లాడడానికి నాలుక రాకపోవు. కానీ నీ సంగతి తెలిసిపోయింది, అక్కడ పోతే ఏం లేదని తెలిసిపోయింది. ఆడికెట్టు వస్తారుగా ఈ జోలే ఖాళీ జోలే కనబడుతుంది అక్కడ. ఇప్పటికీ 1,60,60,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఒక్క ప్రజాహిత కార్యక్రమం చేయలే. రేవంత్ రెడ్డి తన పదవి కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీకి కప్పం కడతా ఉన్నాడు. ఆ పైసలు ఊడితే ఏమంటారు, తుమ్మితే ఊడిపోయే ముక్కులాగున్నది. ఇప్పటికీ 42 సార్లు పోయాడు ఢిల్లీకి. అక్కడ పోతే అపాయింట్మెంట్ దొరుకుతలేవు. పైసలు ఇచ్చడానికి కూడా మధ్యవర్తికి కూడా పైసలు ఇవ్వాల్సి వస్తున్నాడు. మధ్యవర్తి కూడా పైసలు ఇస్తా కానీ రాహుల్ గాంధీకి వెళ్తలేడు. ఇదంతా పేపర్లే వస్తుంది. ఇప్పటి వరకు 478 రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. ఎందుకు? రైతు రుణమాఫీ చేస్తామంటే రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తానంటే ఇక మేము అప్పు తీసుకొచ్చుకున్నాం. ఇక ఆశ పెట్టి ఇంకా మీద 30,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి, 3 లక్షలు ఉన్నాయి, మీరు మీద 1 లక్ష కట్టుకోండి అంటే ఆడ 5 పైసల మిత్తి తీసుకొచ్చి ఆ 1 లక్ష కూడా కట్టాడు. ఆ 1 లక్ష 5 పైసల మిత్తి పెరుగుతుంది, బ్యాంకు మిషన్లు పెరిగింది. ఇంతలో బ్యాంక్ అధికారులు వచ్చి వేధింపుడు. ఏం చేయాలి? మొత్తం ముందుకు పోయి వెనుకకు నుయ్యి లెక్కనే ఉన్నది దాని పరిస్థితి. సో ఆ రకంగా రైతులందరూ కూడా బలన్మరణాలకు గురవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న హత్యలే. ఈ రకంగా ఎన్ని రకాల హామీలు ఇచ్చి తులం బంగారం అంటివి, స్కూటీ అంటివి, 4,000 పెన్షన్ అంటివి, వికలాంగులకు 6,000 పెన్షన్ అంటివి, కౌలు రైతు కూడా 15,000 ఇస్తారంటివి, ఇన్ని రకాల అలివిగాని హామీలు ఇచ్చి అక్కడ రేవంత్ రెడ్డి జుట్లకెళ్ళి అలా కడియం శ్రేణి వెళ్ళిండు. నువ్వేం తక్కువనంటే నేను నీ గురువు అన్న. ఇద్దరు ఒక్కడే బల్లే చదువుకున్నారట. ఒకసారి చెప్తా ఉండే కడియం శ్రేణి మేము ఇద్దరం ఒక్కడే బల్లే చదువుకున్నాం. అందుకనే ఆయనకి ఏ లక్షణాలు లేవో ఇక్కడ కూడా గోబెల్స్ ప్రచారం చేసి ఈరోజు మసిబూసి మారడికాయ చేయాలని వస్తుండే. తస్మా జాగ్రత్త. కానీ ఆయన నిజస్వరూపం ఇంటింటికి తెలిసిపోయింది. కడియం శ్రేణి నిజస్వరూపం ఇంటికి తెలిసిపోయింది. తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి నువ్వు ఎన్ని కుంగ జపం చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కడియం శ్రేణి ఇప్పటికైనా ఓకే, నువ్వు ఏ పని మీద వచ్చినా ఆ పని చేసుకో, మేము అడ్డుపడం. కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ హరీష్ రావుని కానీ లేదా కవితక్కను కానీ లేదా మా బీఆర్ఎస్ శ్రేణుల మీద కనుక మాట్లాడితే నీకు బడిత పూజ చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నిన్ను గెలిపించిన నీ బీఆర్ఎస్ శ్రేణులు నిన్ను ఊర్లలోకి రాకుండా తరిమి కొడతారు. ఇక రాబోయే రోజులు దగ్గర పడ్డా బిడ్డ. నువ్వు మా ఓట్లతో గెలిచినావు, నువ్వు రాజీనామా చేశానా మా ఊరికి రా, గెలువు. అప్పుడు మేము మళ్ళా మాట కూడా మాట్లాడడం నీ గురించి. కానీ మాట్లాడే హక్కు మాకే ఉంది, తిట్టే హక్కు మనకే ఉన్నది, నిలదీసే హక్కు మనకే ఉన్నది, నిగ్గు తేల్చాల్సిన మనం ఉంది. ఇదంతా ఊర్లల్లో రాకుండా వెంటాడతాం, వేటాడతాం, నిన్ను ఎక్కడ కూడా నిల్వనీయమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. చెరువును మరమ్మతు చేసుకున్నాం. కడియం శ్రేణి నేను 40 ఏళ్ళు పనిచేసిన అంటున్నావు. ఏం లాభం? నువ్వు ఉండి ఏం లాభం? గణపురానికి నీ మార్క్ లెక్క ఇది నేను చేసినని చెప్పుకోవడానికి ఒక్కడి చెప్పు. నేను చెప్తున్నా జఫర్గఢ్కు నేను మాత్రమే చేశానని చెప్పేది. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేసిన, అదేవిధంగా పక్కన గర్నపల్లికి తర్వాత అదొచ్చే చేసిన, తర్వాత సివిల్ హాస్పిటల్ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడే సివిల్ హాస్పిటల్ మండలి చేసి 50 మంచాల హాస్పిటల్, అదేవిధంగా రీనల్ డయాలసిస్ సెంటర్ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు సబ్ సెంటర్స్, మండలంలో ఉన్న సబ్ సెంటర్స్ అన్నిటి కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ రకంగా ఏ రంగం చూసినా కూడా ఈరోజు
రాజన్న మార్కు అడుగడుగున కనబడుతుంది. అడుగడుగున మనకు కనిపించే పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈరోజు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే గెలిస్తే 23,000 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా, గణపురం నియోజకవర్గమే తీసుకో, లేదా జఫర్గఢ్ మండలమే తీసుకో, లేదా ఏ ఒక్క గ్రామాన్ని తీసుకో, ఆ గ్రామంలో నువ్వా నేనా కూర్చుందాం. నీ తరపున నీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీలో నువ్వు ఎన్ని ఇళ్ళు ఇచ్చినావు? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు 10 ఏళ్ళు ఉన్నావు, మొన్న ఎమ్మెల్సీగా 2 సార్లు ఉన్నావు, ఎంపీగా ఉన్నావు, తర్వాత డిప్యూటీ సీఎం చేసినావు, అనేక మంత్రి పదవులు చేసినావు. నేను వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. ఏ ఊరన్నా తీసుకుందాం, ఆ ఊర్లో ప్రభుత్వ పరంగా నువ్వియ్యవు నేనియా, అప్పుడైనా ఇప్పుడైనా ప్రజల సొమ్మే. ముఖ్యమంత్రి దగ్గర మన నియోజకవర్గం గురించి చెప్తాం, అవసరాలు చెప్పి శాంక్షన్ చేయించుకుంటాం. అక్కడి నుంచి వెళ్ళి నువ్వు నీ ముఖ్యమంత్రి దగ్గర కావచ్చు, నేను నా ముఖ్యమంత్రి గారి దగ్గర కావచ్చు, ఇద్దరము ఎవరు ఎన్నెన్ని పనులు చేసుకున్నామో మనం తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఊకే దంపుడు మాటలు మాట్లాడి 15 ఏళ్ళ రాజే ఏం చేయలేదు, 15 ఏళ్ళ రాజే ఏం చేయలేదు, ఏమని ఉంటే సర్పంచులు ఎంపీడీసీలు ఈ పదవులు అమ్ముకున్నారు, ఆ పదవులు అమ్ముకున్నారు. ఇట్స్ ఏ ఛాలెంజ్. కడియం శ్రీహరి రాసి పెట్టుకో. నేను 3 టర్ములు అంటే ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఉంటే ఎంపీపీ మా కుమరక్కని గెలిపించుకున్నాం. తర్వాత రెండోసారి వచ్చే వరకు మళ్ళా మా గుజ్జారి రాజు ఎంపీపీ స్వరూప గుజ్జారి రాజు, తర్వాత జెడ్పీటీసీ ఎవరు మన నాయక్ మా పార్టీ సుదర్శన్, తర్వాత బేబీ సీను. సో వాళ్ళు నాకిచ్చినా నేను వాళ్ళకిచ్చినా గెలిచిన సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా 95% ప్రజాప్రతినిధులు అందరూ నా వాళ్ళే. ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్. ఇప్పుడు రాబోయే జూలైలో ఎన్నికలు వస్తాయట కదా, నువ్వు ఎంతమందిని గెలిపిస్తావో గెలిపించుకో, నువ్వు తీసుకుంటావో ఇస్తావో చూద్దాం. ఇక గెలిపియాలి కదా. ఒంటి కాళ్ళ మీద ఉండి మొత్తం నా ప్రజాప్రతినిధులు గెలిపిస్తే ఊరూర్లో సర్పంచ్ నావాడు, ఊరూర్లో ఎంపీటీసీ నావాడు, ఊరూర్లో ఉప సర్పంచ్ నావాళ్ళు, ఊరూర్లో వార్డు మెంబర్లు నావాళ్ళు, ఊరూర్లో రైతు కోఆర్డినేటర్లు నేను పెట్టిన వాళ్ళు, ఊరూర్లో డైరెక్టర్లు కానీ మార్కెట్ చైర్మన్లు కానీ. ఈ మండలానికి నేను ఇచ్చిన ప్రాధాన్యత 3 సార్లు ఇక్కడ వరుసగా మరి మనకు చైర్మన్ మార్కెట్ చైర్మన్ ఇక్కడ ఇచ్చినామంటే అది నా సహకారం ఆశీర్వాదంతో ఈ మండలాన్ని ఇట్లా లేపగలిగినాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.